పెద్దచెట్టిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపేట గ్రామానికి నరసింహాపురానికి కలిపి 88 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవం చేసినాం. నరసింహాపురంలో ఒక 6 లక్షల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ చేస్తున్నాం. మంచినీటిని ఒక 42 లక్షల రూపాయలతో రోడ్డు కాలువ నిర్మిస్తూ ఉన్నాం. కొత్తపేట గ్రామంలో 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మిస్తూ ఉన్నాం. అన్ని కలిపితే 88 లక్షల రూపాయలతో ఈ 2 గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసుకొని పనిని ప్రారంభిస్తూ ఉన్నాం. బహుశా ఎన్ని రోజులు అయిపోవచ్చు, ఒక 2 months లోపల 2 పనులు కూడా పూర్తి కావచ్చు. ప్రతి చోట పట్టణంలోనైనా పల్లెల్లో అయినా ఎక్కడైనా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు మెండుగా ఈ 5 సంవత్సరాల కాలంలో మేము చేయగలిగినాం. ఏ గ్రామానికి పోయినా, ఏ వార్డుకు పోయినా, ఏ సందుగొందుల్లోకి పోయినా కూడా రోడ్లు కానీ, కాలువలు కానీ, బడి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిమ్మల్ని పలకరిస్తాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా యొక్క గొప్పతనం. గతంలో అయితే 2014-19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రొద్దుటూరు పట్టణం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలే. ఎక్కడే కానీ ₹1 అభివృద్ధి జరగాలి, ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంది. ఆనాటి పాలనకు ఈనాటి పాలనకు వ్యత్యాసాన్ని గమనించమని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అభివృద్ధి ఎవరు చేసినారో, సంక్షేమాన్ని ఎవరు అందించినారో, ఏ నాయకుడు సమర్థవంతంగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక వసతులు అందించినాడో, పేదరిక కుటుంబాలకు ఏ జెండా ఆర్థికంగా సహాయపడిందో ఆ వ్యత్యాసాన్ని 2 పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య వ్యత్యాసాన్ని గమనించి ధర్మం వైపు నిలవడం అని చెప్పి, న్యాయం వైపు నిలవడం అని చెప్పి, మంచి చేసిన వానికే